ఎందుకు నార్మల్ వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు కదా, ఆల్కలైన్ వాటర్ ఎందుకు తాగాలి అని అనుకోవచ్చు. సో వీళ్ళైతే చాలా తక్కువ బడ్జెట్లో ఆల్కలైన్ వాటర్ని, ఎలక్ట్రోలైట్ డ్రింక్ అనమాట. సో అది తాగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చూసారు కదా ఇక్కడ చార్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నార్మల్ వాటర్ తాగడం వల్ల, ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల డిఫరెన్సెస్ ఏంటి? సో మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐసైట్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, షుగర్, బీపీ, ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల రోజు రోజుకి కొంచెం మార్పు అనేది వస్తే తగ్గుతుంది కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. చూసినట్టయితే మనకి చార్ట్ కూడా ఇక్కడ ఉంది. సో pH లెవెల్ ఇక్కడ న్యూట్రల్ అని రాసింది చూసారా. సో ఇది సిక్నెస్, నార్మల్ pH, హెల్త్ స్లోగా ఇట్లా ఉన్న మీ కండిషన్ వాటర్ తాగడం వల్ల కొంచెం రోజు రోజుకి అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో అన్ని రకాల బాడీ పెయిన్స్ కూడా ఇది హెల్ప్ అవుద్ది వాటర్. సో ఈ వాటర్ అయితే మనకి వాటర్ బాటిల్స్ రకంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో రోజుకి ఒక్కసారి తాగాలి, ఒకసారి చాలు అనుకుని వాటర్ బాటిల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా అన్ని లీటర్స్, చిన్న నుంచి పెద్ద బాటిల్స్ కూడా చూసారు కదా, అన్ని లీటర్స్లో వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. లేదు ప్యూరిఫైయర్ లాగా మనమైతే దీన్ని ఇంట్లోనే రోజు వాడుకొని రోజు వాటర్, ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా సో ప్యూరిఫైయర్స్ ద్వారా చూసారు కదా మన ప్యూర్ జెల్ వాళ్ళైతే ఇట్లా మనకి అవైలబుల్గా ఇస్తున్నారు. సో దీన్ని మనం ఇంట్లోనే ఫిట్ చేసుకొని రోజు ఆల్కలైన్ వాటర్ అయితే తాగొచ్చు.